హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 39. ఏంటండి మీరు మాట్లాడరు అని అంటాడు అక్కడ కూర్చున్న వాళ్ళ వైపు చూసి ప్రకాష్ గారు. వాళ్ళల్లో ఒకరు లేచి, బాబు ఆయు ఒకరితో పెళ్ళని అనౌన్స్ చేశాక మన ఫ్యామిలీలో వాళ్ళతోనే పెళ్లి జరగాలి. అలా కాదు అని నసుగుతాడు. అలా నసుగుతూ అడుగుతారు, ఏంటండి ఇది నా కూతురి జీవిత విషయం. బావా నువ్వే చెప్పు అని అంటాడు ప్రకాష్ గారు. ఆనంద్ గారి కోపం తారాస్థాయికి పోతుంది. ఆయు అసలు అలా పట్టనట్టు కూర్చోవటం, అసలు ఏమీ మాట్లాడకపోవటం. ఆయు నిన్నే అడిగేది. అయ్యిందేదో అయ్యింది. ఇకనైనా నా నిర్ణయాన్ని గౌరవించి ఈశాని హార్మనీ కుటుంబానికి పెద్ద కోడలుగా తీసుకుని రా అని అంటాడు ఫైనల్ డిసిషన్గా. అప్పటి వరకు ఊర్వి ఫొటోస్ చూస్తూ ఉన్న ఆయు ఇక చూడటం ఆపేసి ఫోన్ తీసి పాకెట్లో పెట్టుకుని ఒకసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదులుతాడు. ఆ శబ్దానికే అక్కడ కూర్చున్న వాళ్ళ గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంటుంది. "హ్మ్, అయిపోయాయా మీ వాదనలు" అని ఆనంద్ గారి వైపు చూస్తాడు. చెప్పు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటావా అంటాడు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పండి అని ఆనంద్ గారిని సూటిగా చూస్తూ అడుగుతాడు. హా, అడుగు. "హ్మ్, మీరు ఈ పెళ్లి గురించి నాకిష్టమో లేదో తెలుసుకున్నారా అని అంటాడు వాయువు. లేదు. మీడియా ముందు ఈ విషయం చెప్పేటప్పుడైనా నన్ను కనుక్కున్నారా ఇష్టమో లేదోనని? లేదు. సరే అయితే కనీసం నా అభిప్రాయం ఏంటో, కనీసం నేను ఏమనుకుంటున్నానో తెలుసా మీకు? లేదు. మరి నాకు చెప్పనప్పుడు నా లైఫ్ గురించి మీరు ఇంకెవరికో మాట ఇవ్వటం ఏంటి? అసలు నేను మీకు ముందే చెప్పాను. నా బంగారుకి నాకు పెళ్ళైపోయింది అని. ఒక పెళ్ళైన అతన్ని పట్టుకుని మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా అంటాడు అందరి వైపు చూసి. ఆయువుకి పెళ్ళైపోయింది అనే దగ్గరే ఆగిపోయారు అందరూ. అక్కడికి వచ్చిన మిగతా హార్మోనీ ఫ్యామిలీ వాళ్ళు, ఏంటాయో నువ్వు చెప్పేది అని అంటాడు వాళ్ళల్లో ఒకరు. ప్రకాశం గారు ముందుకొస్తూ, నువ్వు చెప్పేది నమ్మమంటావా? ఇంత పెద్ద విషయం జరిగితే మీడియాకి తెలియకుండా ఉంటుందా అంటాడు. ఆయు అబద్ధం చెప్తున్నాడు అని నమ్మించడానికి ఆయు ఒక్క క్షణం ప్రకాష్ వైపు చూసి డింపుల్ అని అంటాడు. అప్పటికే కార్ డాష్ బోర్డ్లో ఉన్న పేపర్స్తో ఆయు దగ్గరకు వచ్చి వాటిని అందిస్తాడు డింపుల్. ఆ పేపర్స్ని ప్రకాష్పై విసిరి రీడ్ అని అంటాడు. అవి చదివి తన చెల్లెల వైపు చూస్తాడు నిస్సహాయంగా. ప్రకాష్ ఆ పేపర్స్ని చూసి ఏమీ పలకకపోవడంతో ఒకరు లేచి అతని చేతిలో ఉన్నవి తీసుకుని చూసి, ఇవి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాపీ. ఆయువ్కి ఊర్వి అనే అమ్మాయికి పెళ్లి జరిగినట్టు ఉన్న పేపర్స్ అంటాడు గట్టిగా. అవును బాబాయ్, కొన్ని కారణాల వల్ల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ శాస్త్రం ప్రకారం అందరి ముందు నా బంగారు మెడలో తాళి కడతాను అంటాడు స్థిరంగా ఆయు. ఇక ఆయు అందరికీ అలా చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆయు ఆనంద్ గారిని వేసిన ప్రశ్నల్లో కూడా నిజం ఉందని, కొడుకు ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకోకుండా అతని ముందు అడగకుండా నీకే నువ్వు నిర్ణయం తీసుకుని ఇక్కడి దాకా తీసుకుని వచ్చావు అంటాడు ఒకరు ఆనంద్ గారితో. ఆనంద్ గారు తల తీసేసినట్టు అయిపోతుంది. ఇకపోతే దట్ గర్ల్, అసలు తనెవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. నా బంగారుపై నోరు జారింది, అందుకే కొట్టాను. నేను అసలు బేర్ చేయలేను నా బంగారుని ఎవరైనా ఏమైనా అంటే. అందుకే నా బంగారు గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే నా ప్రాణాలు తీస్తా అంటాడు యాటిట్యూడ్గా. కొడుకు మాటలకి ఆనంద్ గారిలో కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. దాన్ని గమనిస్తూనే ఉంది దేవయాని. ఆయు తను వచ్చిన పని అయిపోయినట్టుగా సోఫా నుండి లేచి బ్లేజర్ బటన్ పెట్టుకుంటూ 2 డేస్లో నాకు నా బంగారానికి ఎంగేజ్మెంటు. 2 డేస్లో నాకు నా బంగారానికి ఎంగేజ్మెంటు. మీరు ఏ మీడియా ముందు నాకు తెలియకుండా ఆ షో గర్ల్తో అనౌన్స్ చేశారో పెళ్ళి అని, అదే మీడియా ముందు నా బంగారుని నా భార్యగా చెప్పేస్తాను. ఇంకా ఇక్కడితో ఈ మ్యాటర్ కట్ చేసి మర్చిపోతే అందరికీ మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయు. ఆయు వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోతారు. ఆనంద్ గారు కూడా కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతారు. తన మాట నెగ్గనందుకు దేవయాని, ప్రకాష్, ఈషా మాత్రమే ఉంటారు హాల్లో. చెల్లమ్మ,
అంతా అయిపోయినట్టేనా అంటాడు బాధగా ప్రకాషు. అత్త, నాకు ఆయువు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటూ సోఫాలో కూర్చుంటుంది ఈష. దేవయాని మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది. కాసేపటికి, అన్నయ్య, నువ్వేమీ బాధపడకు, ఎంగేజ్మెంట్ అంటున్నాడు కదా, ఆ రోజే చెప్తాం. ఈసారి ఆయువు కోలుకోలేని దెబ్బతీస్తా చూడు అని అంటూ ఉంది దేవయాని. ఇంకా ఇంటికి వచ్చిన ఆయు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ముద్దుగా ముడుచుకుని పడుకున్న తన బంగారాన్ని చూడగానే ఆయు పెదాలు చిన్నగా విచ్చుకుంటాయి. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక నైట్ డ్రెస్లు వేసుకుని ఊర్వి పక్కనే పడుకుంటాడు. బంగారు, హాయిగా పడుకున్నావారా? అసలైతే ఈరోజు మన మొదటి రాత్రి. కానీ చూడు, ఇలా నీకు దూరంగా అని అనుకుంటూ 3 ముళ్ళు నీ మెడలో వేశాకనే, నువ్వు ఓకే అన్నప్పుడే నీకు నేను నీ దగ్గర అవుతాను. అప్పటిదాకా నాకు ఈ వేదన తప్పదు అని ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటాడు ప్రేమగా. ఆద్య దగ్గరికి వద్దాం. ఆ ఆ, అక్కడే ఆగండి అంటూ హడావిడిగా, మంగా, మంగా, ఆ ఎర్ర నీళ్లు తీసుకుండ్రా అంటూ అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు లతగారు. అబ్బా, మీకే చెప్పేది, అక్కడే ఆగండి. అబ్బా మామ్, ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే ఇలా గుమ్మం ముందే నిలబెడతావా? చూడండి పప్పా మీ ఆవిడ అని ముద్దుగా కంప్లైంట్ చేస్తుంది సంజయ్ గారితో ఆద్య. ఆగు తల్లి, అసలే సీల్ రాకాసి చెప్పింది వినాలి, లేకపోతేనా వంట ప్రయోగాలతో మనపై పడుతుంది అని భార్యపై సెటైర్ చేసి అందంగా నవ్వుతాడు. ఇంతలో ఒక గుమ్మడికాయతో పక్కన మంగ ఎర్ర నీళ్ళ దిష్టి తీసి, ఓసే మంగ, వీటిని అవతల పడేసిరా అని ఆమె చేతికిచ్చి ఆద్యాన్ని లోపలికి తీసుకుని వచ్చి ప్రేమగా హత్తుకుంది కొంచెం ఎమోషనల్ అవుతూ. అబ్బా మమ్మీ, ఏంటి అని ఆమె కన్నీళ్లు తుడిచి సోఫాలో కూర్చోబెడుతుంది. ఏంటి, ఇన్ని డేస్ తర్వాత నేను వస్తే నువ్వు ఏడుస్తావా? డేస్ కాదే, ఇయర్స్. 2 సంవత్సరాలు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఎంఎస్ కోసం వెళ్ళావు. ఎంత గుర్తొచ్చావో తెలుసా అని ఏడుస్తుంది. మామ్, ఇకపై ఎక్కడికి వెళ్ళను, నా చదువు అయిపోయింది. ఇక్కడే ఉంటాను డాడీతో బిజినెస్లు చూసుకుంటూ. సరేనా? నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది లతగారు. ఆ, నిజమే లల్లి, తను ఇక్కడే ఉంటుంది. తను ఇక్కడే ఉండి మన బిజినెస్లు చూసుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ చేశాను అని అంటారు సంజయ్ గారు. మంచి పని చేశారండి. అది సరే, ఇంతకీ మీ పుత్రరత్న ఏడి? నేను వచ్చి ఎంతసేపైనా కనిపించలేదు. హలో, ఇక్కడే ఉన్నా మేడం గారు అని మెట్లపై నుండి దిగుతూ చేతిలో వైట్ కోటు చెతస్కోప్తో వస్తూ ఉంటాడు అరవింద్, ఆద్య వాళ్ళ అన్నయ్య. "హ్మ్, నేను లేను అని బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. పాపం, పేషెంట్లు ఎలా ఉన్నారో ఏమో నీ వైద్యానికి" అంటుంది మూతి తిప్పుతూ ఆద్య. అవును కోతి, ఇప్పటిదాకా బానే ఉంది, కానీ మరి నువ్వు వచ్చేసావు కదా, నీ అల్లరిని భరించలేక పాపం నా పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తానో ఏమో, వాళ్ళని తలుచుకుంటూనే నాకు పాపం అనిపిస్తుంది అని అమాయకంగా మొహం పెట్టి అంటాడు. యూ, నిన్ను అని అరవింద్ వెంటపడుతుంది ఆద్య. ఇద్దరూ ఇల్లంతా తిరుగుతూ గోల చేస్తూ ఉంటే లతా సంజయ్ గారు చూసి ఈ అల్లరి మిస్ అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది అనుకుంటూ అలా ఆనందంగా చూస్తూ ఉన్నారు వాళ్ళ వైపు. ఇంకా పరిగెత్తి పరిగెత్తి ఆద్య అలసిపోయి వాళ్ళ డాడీ పక్కన కూర్చుంది. పోరా, ఎప్పుడు దొరక్కపోవులే, అప్పుడు చూడు నా చేతిలో చచ్చావే నువ్వు అని అంటుంది. ఆ, దొరికినప్పుడు చూద్దాంలే, కానీ వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అని అంటాడు. ఇక మార్నింగ్ కలుస్తా, నాకు నైట్ షిఫ్ట్ ఉంది. ఓకే అమ్మా, బాయ్ డాడీ, గుడ్ నైట్. ఆ రాక్షసితో లైట్ నైట్ వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకండి అంటూ వెళ్ళిపోతాడు. అరవింద్ వెళ్ళిపోయాక లతే స్వయంగా ఆద్యకి భోజనం తినిపించి కాసేపు ముచ్చట్లు పెట్టుకుని పడుకుంటారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. సంజయ్ గారు కూడా ముంబైలోని వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అరవింద్ ఆద్య కొడుకు కూతురు. ఇక అరవింద్ బిజినెస్ పై ఇష్టం లేకపోవడంతో మెడిసిన్స్ వైపు వెళ్ళి డాక్టర్ అయ్యాడు. కార్డియాలజిస్ట్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్. ఆద్యకి బిజినెస్ చేయాలని ఉండేది చిన్నప్పటి నుండి, అందుకే అందులో మాస్టర్స్ చేయటానికి విదేశాలకు వెళ్ళింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడే రావటం. చూద్దాం మరి ఈ అల్లరి పిల్ల
ఎటువంటి పనులు చేసి ఎవరి కంట్లో పడుతుందో ముందు ముందు చూద్దాం. ఊర్వితో ఫోన్లో మాట్లాడి పడుకుందామని ఎంత ట్రై చేసినా సరే వర్షాకి నిద్ర రావట్లేదు. కాసేపు ఫోన్ చూస్తూ గడిపింది. అప్పుడే ఎవరో తలుచుకున్నట్టుగా ఎక్కిళ్ళు వస్తాయి వర్షాకి. వాటర్ కోసం టేబుల్పై చూడగానే ఖాళీ బాటిల్ దర్శనమిస్తుంది. డిన్నర్ లోపలికి రావటం వలన తను వాటర్ తీసుకురాలేదు. రోజు పడుకోవడానికి వెళ్లే ముందు బాటిల్లో వాటర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటుంది. కానీ ఈ రోజు తను వచ్చినప్పటి నుండి బయటికే వెళ్ళలేదు. కనుకే మర్చిపోయింది. ఇప్పుడు ఎక్కిళ్ళు వచ్చేసరికి వాటర్పై దృష్టి మళ్ళింది. అయ్యో, వాటర్ లేవు కదా, నేను వెళ్ళి తాగేసి తెచ్చుకుంటాను అని బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. ఆమెకు బహుశా అందరూ పడుకుని ఉంటారు అని అనుకుని కిచెన్ వైపు వస్తున్న ఆమెకు ఎవరో మాటలో వినిపించేసరికి చిన్నగా వెక్కుతూ అటువైపు అడుగు వేసుకుంటూ అటువైపుకు వెళ్తుంది వర్ష. ఇక గుమ్మం తెరిచి ఉండటంతో అక్కడికి వచ్చి బయటికి తొంగి చూస్తున్న ఆమెకు మేడం అని బిగ్గరగా ఒక గొంతు వినిపించేసరికి వర్షకి వాటర్ తాగకుండానే ఉలిక్కిపాటుగా ఎక్కిళ్ళు మాయమైపోయాయి. వెన్నులో తనకు తానే చర్చుకుంటూ పిలుపు వచ్చిన వైపుకు తిరుగుతుంది మెల్లిగా వర్ష. రెండు ప్యాన్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని వర్షానే చూస్తూ ఉంటాడు డింపుల్. నువ్వా? ఎవరో అనుకుని భయపడి చచ్చాను. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు ఈ టైంలో అంటుంది. ఆ ప్రశ్న నేను అడగాలి. ఇక్కడ మీరేం చేస్తున్నారు ఈ టైంలో? అది నేను వాటర్ కోసం వచ్చాను అని అంటుంది చేతిలో ఖాళీ బాటిల్ చూపిస్తూ. కిచెన్ అటువైపు మేడం, ఇటు వెళ్తే వెళ్ళా గేట్ వస్తుంది అంటాడు వర్షాన్ని అల్లరి చేస్తున్నట్టుగా. వర్ష కోపంగా చూసి నాకు తెలుసు, కిచెన్ వైపే వెళ్తూ ఉంటే ఎవరి మాటలో వినిపించాయి, అందుకే నేను ఇటు వచ్చాను అని అంటుంది మూతి తిప్పుతూ. ఈ టైంలోనా? అది కూడా వెళ్ళా గేట్ లోపలికి? అస్సలు ఆ ఛాన్సే లేదు. ప్రాణాలపై ఆశ ఉన్నవాడు ఎవడో కూడా రాడు. మీరు వెళ్ళి వాటర్ తాగి పడుకోండి అంటాడు డింపుల్. ఇక సరే అనుకుని కిచెన్ ఉన్న వైపు చూసి మళ్ళీ డింపుల్ని చూస్తుంది వర్ష. ఆమె చూపు అర్థం కాక ఏంటి అన్నట్టు చూస్తాడు డింపుల్. ఛీ, బాడీ ఒకటే ఉంది నీకు, బ్రెయిన్ లేదు అని చిన్నగా గొనుక్కుంటూ. అంటే మీకు కూడా వాటర్ కావాలి అంటే వచ్చి తాగొచ్చు అంటుంది వర్ష. ఆమె ఎలా ఎందుకందో ఇక డింపుల్ ఒక క్షణం ఆలోచించి కిచెన్ వైపు చూడగానే నవ్వొస్తుంది డింపుల్కి. ఎందుకంటే కిచెన్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేయటం వలన అక్కడంతా చాలా చీకటిగా ఉంటుంది. పైగా ఇప్పుడు జరిగిన దాన్ని సీన్తో వర్షకి భయంగా ఉంది. అందుకే డైరెక్ట్గా డింపుల్ని అడగలేక డింపుల్తో ఇండైరెక్ట్గా అలా పిలుస్తుంది. అవునవును, నేను కూడా వాటర్ తాగాలి అని ముందుకి నడిచాడు వర్షతో పాటు. అతను వెనకాలే నడుస్తూ డింపుల్ గారు, మీకు ఆయు గారికి ఎప్పటి నుండి పరిచయం అని అడిగింది వర్ష. సారు ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుండి. అంటే అమెరికాలోనే మీరు కూడా పెరిగారా? లేదు లేదు, మాది ఇండియా, మేము పంజాబీస్ అని అన్నాడు. ఓ పంజాబీసా? మరి మీ పేరేంటి అలా ఉంది, ఏదో కామెడీ పీస్ లాగా? అది మా నానమ్మ పెట్టింది. నాకు చిన్నప్పుడు నవ్వుతే డింపుల్స్ పడేవంట, అందుకే డింపుల్ అని పెట్టారు. డింపుల్ సింగ్ అసలు పేరు అంటాడు. ఓ అవునా, అది సరే. ఇన్ని రోజులు అమెరికాలోనే ఉన్నారు కదా, నువ్వు మీ బాసు కలిసి, మరి అక్కడ ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు అని అడుగుతుంది వర్ష. ఎందుకే వర్ష నీకన్నీ? మరి డింపుల్ ఏం చెప్తాడో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. నాకైతే వర్ష క్యారెక్టర్ బాగా ఇష్టం. మరి మీకు? ఇంకా అలానే స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.